ఒక చిన్న నిప్పురవ్వ అడవిని మొత్తం దహించగలదు. ఒక పదునైన కత్తి దేనినైనా ఖండించగలదు. మరి మీ మాటలలో ఆ పదును, మీ చేతిలో ఆ వేడి ఉందా? రాశి చక్రంలోనే అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన అగ్నితత్వం ఉన్న నక్షత్రం గురించి ఈరోజు తెలుసుకుందాము. ఆకాశంలో మెరిసే 6 నక్షత్రాల సమూహమే కృత్తిక. మీ అసలు సిసలు పవర్ ఏంటో తెలుసుకోవాలనుంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. అశ్విని యొక్క వేగము, భరణి యొక్క క్రమశిక్షణ తరువాత ఇప్పుడు మనం అగ్నిపునీతమైన కృత్తికా నక్షత్రం గురించి తెలుసుకుందాము. కృత్తిక అంటే సంస్కృతంలో కత్తిరించడము లేదా విడదీయడము అని అర్థం. దీనికి అధిపతి రవి, అధిదేవత సాక్షాత్తు అగ్నిదేవుడు. మన పురాణాల ప్రకారము శివుడి తేజస్సు నుండి జన్మించిన కార్తికేయుణ్ణి పెంచి పెద్ద చేసింది ఈ కృత్తిక దేవతలే. అందుకే ఈ నక్షత్ర జాతకులలో తల్లిలాంటి ప్రేమతో పాటు యుద్ధవీరుడి లాంటి పట్టుదల, ధైర్యం కూడా ఉన్నాయి. ఇది ఒక పదునైన కత్తి లాంటిది. అజ్ఞానాన్ని ఛేదించి జ్ఞానాన్ని వెలిగిస్తుంది. ఇక కృత్తికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు. వీరికి మొహమాటం చాలా తక్కువ, నిజం నిక్కచ్చిగా మాట్లాడతారు. తప్పుని తప్పు అని నిర్భయంగా చెప్తారు. కొన్నిసార్లు వీళ్ల నోటికి అసలు అడ్డు అదుపు అనేది ఉండదు. నోరు జారిన తరువాత ఫీల్ అవుతారు కదా, అయ్యో నేను ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడాను అని. ఇక సూర్యుడు ఈ నక్షత్రానికి అధిపతి అవ్వడం వల్ల సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కడికి వెళ్ళినా తానే ముందంజలో ఉండాలి అని అనుకుంటారు. అండ్ వీళ్ళ కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ముక్కు మీద కోపం వచ్చిందంటే ఇంకా అగ్నిపర్వతం పేలినట్లే. కానీ మళ్ళీ ఆ కోపం ఏం ఎక్కువసేపు ఉండదు, కొద్దిసేపటికి శాంతిస్తారు. వీరు ఇతరులకు సలహాలు ఇవ్వడంలో చాలా నేర్పరులు మరియు అవమానాన్ని అస్సలు తట్టుకోలేరు. ఇక కృత్తికా నక్షత్రంలోని 4 పాదాల గురించి తెలుసుకుందాము. మొదటి పాదం ధనస్సు రాశిలో ఉంది. దీనికి గురువు అధిపతి. ఈ పాదంలో పుట్టిన వాళ్ళు చాలా ధర్మబద్ధంగా చట్టాన్ని గౌరవిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాన తృష్ణ అంటే థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ. మంచి గురువులుగా రాణిస్తారు. ఇక రెండవ పాదము మకర నవాంశలో ఉంటుంది. దీనికి అధిపతి శని. వీళ్ళు ప్రాక్టికల్ గా ఉంటారు, క్రమశిక్షణగా కూడా ఉంటారు. మెటీరియలిస్టిక్ గోల్స్ అనేవి చాలా ఎక్కువ. కెరియర్లో ఉన్నత స్థానానికి వెళ్తారు. ఇక మూడవ పాదము కుంభ నవాంశలో ఉంటుంది. దీనికి కూడా అధిపతి శనే. వీళ్ళు కొంచెం కొత్తగా ఆలోచిస్తారు. సామాజిక స్పృహ ఎక్కువ. సమాజం కోసం ఏదైనా చేయగలరు. ఇక 4వ పాదము మీన నవాంశలో ఉంటుంది. గురువు అధిపతి. ఈ పాదంలో కృత్తిక యొక్క తీవ్రత తగ్గి శాంతం అనేది పెరుగుతుంది. వీరు చాలా ఎమోషనల్ గా, ఇంట్యూటివ్ గా మరియు ఆధ్యాత్మిక పరివర్తన త్వరగా పొందుతారు. మరి చూశారు కదా, ఇది కృత్తికా నక్షత్రం యొక్క నిప్పులాంటి నిజం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీ కృత్తికా ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఒక్క నిమిషం, తర్వాత నక్షత్రం ఏంటో తెలుసా? అమృతం లాంటి రోహిణి నక్షత్రం. చంద్రుడికి అత్యంత ప్రియమైన భార్య, శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన పవిత్ర నక్షత్రం. ఆ నక్షత్రం వారికి అంతటి ఆకర్షణ, అందము ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలనుంటే మా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.